ఇప్పుడు శివరాత్రి అంటే ఎక్కువగా ఉపవాసాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏంటి అంటే జాగారం చేస్తా ఉంటారు. అసలు జాగారం ఎందుకు చేయాలి? దట్టు ఇప్పుడు చూసుకుంటే బయట విలేజెస్‌లో కానియండి, ఎక్కడ చూసినా సరే జాగారం అంటే ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయిందని ఆ! చెప్పుకోవచ్చు. ఎలా అంటే రికార్డింగ్ డాన్స్‌లని, లేదు అవునండి. అంటే ఏదో సినిమాలు చూసుకోవడం. అసలు మెయిన్‌గా జాగారం అంటే ఏంటి? అసలు ఎలా చేయాలి? ఆ! మంచి ప్రశ్న. అసలు నక్తము అంటే ఉపవాసం అన్నారు మీరు. మీ భాషలోని ఉపవాసం ఎలా ఉండాలంటే, నిట్టు ఉపవాసం పనికి చాలామంది అంటారు, "నేను ఉమ్ము కూడా మింగలేదు. నేను బ్రహ్మాండంగా ఉపవాసం ఉన్నా." ఎప్పుడు కూడా అక్కడ మీకు శివ పురాణంలో గాని, హ్మ్. ఇతర పురాణాల్లో కానీ, ఈ విధంగా ఏమి తినకుండా ఉపవాసం ఉండమని ఎక్కడ చెప్పబడలేదు. హుహు. ఫస్ట్ ఆ విషయాన్ని భక్తులు, మన యొక్క ప్రేక్షకులు గుర్తించాలి. నక్తము లోపల ఉండేటువంటి జఠరాగ్నికి, అగ్నిదేవుడికి మనం నివేదన ఖచ్చితంగా ఇవ్వాలి. హుహు. అందుకోసం 2 పళ్ళు, అది ఏకాదశి అయినా సరే, మహాశివరాత్రి అయినా సరే, మాస శివరాత్రి అయినా సరే, 2 పళ్ళు, కాసిన్ని పాలు తాగి మీరు తప్పకుండా మీరు అంటే భగవంతుడిని మనం పూజించడానికి శక్తి కావాలిగా. ఆ అవును. శక్తి ఇవ్వాలంటే లోపల అగ్నిదేవుడు మండాలిగా. అగ్నిదేవుడికి శక్తి కలగాలంటే మనం 2 పళ్ళు ఆయనకి ఇవ్వాలిగా. అవును. సో, కాబట్టి అలా ఇచ్చి శివుడిని మనం ఆరాధన ఎక్కువ చేయాలి. కాబట్టి ఈ హుహుహు. విధంగా నక్తం అనేది 2 పళ్ళు తిని ఉండాలి. అంత తప్ప పూర్తిగా నేను ఉమ్ము కూడా మింగకుండా ఉన్నాను, కాసేపు మంచినీళ్ళు తాగలేదు అంటే అలాంటి ఉపవాసాలు, అలాంటి నక్తాలు హ్మ్. దేవుడు కోరుకోలేదు. అనవసరంగా షుగర్ బస్తాలు అందరికీ లోపల బ్యాగులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అటువంటి థైరాయిడ్ లాంటివి తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేయమని ఎక్కడ చెప్పబడలేదు. అవును. అలా అని చెప్పేసి తిత్తివలుగా తినమని చెప్పలేదు. పొద్దున 4 పూరీలు, 10కి 4 వడలు, 12కి 5 దోసలు ఇలా తినమని చెప్పలేదు. కేవలం హ్మ్. 2 పళ్ళు, కాసిని పాలు 3 పూటలు తాగి, అంటే 3 పూటలు మాత్రమే తాగి భగవన్ నామస్మరణ చేసుకోవాలనే విషయం గుర్తుపడింది. ఇక మరి జాగరణ, ఇది చాలా విశేషం. హ్మ్. ఒక విషయం చాలా మంది తెలియదు. ప్రతి మాస శివరాత్రి కూడా జాగరణ చేయాలి. హ్మ్. మీకు తెలుసో తెలీదో మరి ప్రతి ఈ మాస మధ్య మీకు తెలుసో శివరాత్రికి. తెలీదో మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చెప్పవచ్చో చెప్పకూడదో మనకు తెలియదు. మనకి ముస్లింలకు కూడా హ్మ్. మనకి గత 2, 3 రోజుల క్రితం మనకి జెన్‌కే రాత్ వచ్చింది గుర్తుందా? ఓకే. ఓకే. ఆహాహా! జన్నకి రాత్ సంథింగ్ అంటారు వాళ్ళు. జన్నకి రాత్ అవునవునవునవును. అంటారు వాళ్ళు. జన్నత్ సంథింగ్ అంటే వాళ్ళు ఉంటది. మొత్తం నైట్ మొత్తం జన్మత్. దీక్షలో ఉంటారు. ఆహాహా! అదే మాసంలో మనకు కూడా వచ్చింది. ఓకే. చూడండి, అంటే ఆహాహాహా! ఇక్కడ భగవంతుడు ఒకటే విషయం చెప్తాడు. "ఒరేయ్! మీరు ఇలా ఉండండిరా" అని చెప్పేది అందుకే. మతం వేరైనా హ్మ్. స్థితి ఒకటే. మన యొక్క బుద్ధి ఒకటే. కానీ వికృత బుద్ధులు కొన్ని, సద్బుద్ధులు కొన్ని. అంతే తప్ప హ్మ్. అందులో మంచివాళ్ళున్నారు, ఇందులో చెడ్డవాళ్ళున్నారు. అవును. అంటే ముస్లిమ్స్‌లలో మంచివాళ్ళు ఉన్నారు, హిందువులో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కాబట్టి నేనేమంటారంటే జన్నకే రాత్ అంటారు దాన్ని. అలా వాళ్ళు జన్నకి 3 రాత్. రోజుల క్రితం జరిగిందది. జస్ట్ ఒక అవును. 4 రోజుల క్రితం జరిగిందది. మనకి మాఘమాసంలో ఎండింగ్‌లో మనకదే. అంటే మనకి హ్మ్. జాగరణ. జాగరణ. జన్నకే రాత్ జాగరణ. అవును. అంటే అక్షరాలు కూడా దగ్గర దగ్గర ఉండడం. అది చెప్తున్నాను నేను ఇక్కడ అంతే. అంటే కాబట్టి ఈ జాగరణ అనేది ఖచ్చితంగా మీరన్నట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకోవాలి కాదు. హ్మ్. ఎంతైతే మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమాలు చూస్తూ చేస్తున్నారో అది నిష్ఫలం భవేత్. హ్మ్. దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అసలు ఏమాత్రం ఫలితం ఉండదు. ఏదో నేను ఆ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను. దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సినిమాలు చూడడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. అటువంటివి మీరు చూడకూడదు. రెండవది లేనిపోని అనవసరపు సినిమాలు చూడడం వల్ల గానీ, ఇంకేదైనా నెగెటివ్ పొందుకునేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం కలగదు. రెండోది ముఖ్యంగా మీరు చెప్పబడిందంటే, ఆ రోజు మొత్తం కూడా భగవన్నామ స్మరణ చేస్తూనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పురాణాలు చదువుకోవాలి. హ్మ్. మనకి 18 పురాణాలున్నాయి. మనం సాయంత్రం మొదలు పెడితే పొద్దున వరకు కాదు, మర్నాడు సాయంత్రం వరకు కాదు, 10 రోజుల వరకు సరిపడే పురాణాలు మనకున్నాయి. అవును. కాబట్టి ఈ రోజున చదివే పురాణం ఏమిటి అంటే 2 పురాణాలు ఉన్నాయి. ఈసారి చదివేటువంటి అంటే ఈ శివరాత్రి రోజున శివ పురాణం చదవాలి. హ్మ్. రెండోది విష్ణు పురాణం చదవాలి. విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణము, శివ పురాణం ఈ 2 గ్రంథాలు గనుక కూర్చొని చదవగలిగితే ప్రశాంతంగా, అంటే వెరీ ఇంట్రెస్టెడ్ మనకి జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తాయి. హ్మ్. భగవంతుడు ఎలా ఆవిర్భవించాడు, ఏమేమి లీలలు చేశాడు, ఎవరిని భక్తుని ఎలా కాపాడుతున్నాడు, శివపురాణంలో లయకారకుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఉద్భవించాడు, దక్షుని ఎలా సంహరించాడు, హ్మ్. అనేక రకాలైనటువంటి విషయాల్ని శివపురాణంలో విష్ణు చెప్పబడింది. అటువంటి పురాణం చదవచ్చు కదా మీరు. అవును. అటువంటివి యూట్యూబ్‌లలో కూడా ఉన్నాయి. చాగంటి అవును. వారు చెప్పినవి, గరికపాటి చెప్పినవి మంచి మాటలు వినగలిగేటువంటి అవకాశాన్ని, మన జీవితానికి సరిపడేటువంటి మంచి విషయాలని వినగలిగేటువంటి స్థితి ఆ జాగరణ సమయంలో వినియోగించుకున్న హ్మ్. రాత్రి మొత్తం కూడా మీరు శివనామ స్మరణతో శివాయ నమః శివాయ అందరూ అనుకుంటారు ఇప్పుడు నమఃశివాయ అని చెప్తారు, అది తప్పది. హ్మ్. అది బీజాక్షరం. ఓకే. ఇది ఒక గురువు నుంచి మనం నమః శివాయ అనేది గురువు నుంచి స్వీకరించి దాని దీక్ష తీసుకొని లక్ష జపం చేసిన తర్వాతనే మీకు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. అది ఆహాహా! బీజాక్షరంతో ఉండేది చెప్పకూడదు, అది మూలమంత్రం అంటారు దాన్ని. మరి ఏం హుహుహు. చెప్పాలి గురువురు? శివాయ నమః. శివాయ నమః. ఇంతే సింపుల్. శివాయ నమః. హట్ అదెట్లా చెప్తాం మేము? హుహు. కిరణ్ శర్మ చెప్పేది, బాపునోడు ఒక్కడే చెప్తాడు ఇక్కడ, బాపునోడే చదవాలా? అలా కాదు. దీక్ష తీసుకున్నటువంటి బీజాక్షరం వేరు. హ్మ్. దానివల్ల నెగెటివ్ ఎనర్జీ కొడుతుంది. ఇప్పుడు మనకు కరెంట్ పని తెలుసు మనకి. హుహు. ఒక స్కూటర్ పెట్టి ఏదో చేయగలుగుతాం మనం టెస్టర్ పెట్టి. కానీ మొత్తానికి పీకి వేలు పెట్టలేం కదా దాంట్లో. హ్మ్. అది కరెంటోడే పెట్టగలుగుతాడు. వాడు ముట్టుకుంటే షాక్ కొడతాం. మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది అది. ఓకే. కేవీ 420 వైర్ మీద చేసేవాళ్ళు దాని మీదనే వాడి లైన్‌లో చేతులు పెట్టుకొని పెడతాడు. వాడేమి వైర్లు కట్టుకోడు. అంటే వాడేమి చేతులకి ఏమి పెట్టుకోడు. వాడు అవునవును. షాక్ కొట్టదు.
మనకు మాత్రం పట్టుకుంటూ ఎగిరిపోతాం మనం. కాబట్టి ఏ వ్యక్తి ఏ పని చేయాలో ఆ పనిలో చేయాలి. కాబట్టి దీక్ష తీసుకొని ఆ నామస్మరణ నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని దీక్ష తీసుకొని 1,000,000 జపం చేయాలి. మనం చేసుకోవాలి. మనసులో చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని బాగా జపం చేయొచ్చు. ఆ జప దీక్ష జప ఫలితం అప్పుడు ఉంటుంది. మరి లేనప్పుడు ఏం చేయాలండి? శివాయ నమః అనుకోపోయినే ఉంది, అదే కదా పదం, అవే అక్షరాలుగా. కాబట్టి శివాయ నమః అనుకునేటువంటి మంత్రంతో మనం రాత్రి మొత్తం భగవన్ నామస్మరణ చేస్తే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఆయా పదార్థాలు స్వామివారికి నివేదన కూడా అన్నము పెసరపప్పు పెట్టాలి. స్వామివారికి లింగోద్భవ కాలం వరకు అభిషేకం చేయాలి. మహాశివరాత్రి సూర్యోదయం నుంచి లింగోద్భవ కాలం వరకు, అంటే దాదాపుగా మీకు 12:49 వరకు, 12:01 వరకు లింగోద్భవ కాలం అప్పుడు ప్రారంభమవుతుంది. అది అర్ధరాత్రి నిషేధ సమయంలో లింగోద్భవ కాలం. ఇది మనం మీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 12 o'clock నాటే నిషేధి రాత్రి. అది 12:40 తర్వాత నుంచి 1:32 మధ్యలో వచ్చేదే నిషేధి సమయం. ఆ నిషేధి సమయంలోనే లింగోద్భవ కాలం. అప్పటి వరకు అభిషేకం చేస్తూ 1:30 తర్వాత నుంచి మనం స్వామివారికి అలంకారం చేసి అప్పుడు ఆయన కళ్యాణం జరిపించాలి. అప్పుడు అమ్మవారు ఎంటర్ అవుతారు. ఇక అక్కడ శివ కళ్యాణం జరిపించే ప్రయత్నం చేసి అంగరంగ వైభవమైనటువంటి అమ్మవారి కళ్యాణంతో స్వామివారి కళ్యాణం చూసిన వారికి అసలు కన్నుల పండుగ ఉంటుంది అది. కాబట్టి ఇట్లా అభిషేకం చేసుకొని స్వామివారికి పెసరపప్పు అన్నం నివేదన చేసి, అంటే కొబ్బరికాయలు కొట్టవచ్చు, పళ్ళు పెట్టవచ్చు, మీరు ఏదైనా పదార్థం పెట్టవచ్చు. కన్నప్ప మాంసం పెట్టాడు, కన్నప్ప నోట్లో నీళ్ళు తీసుకొచ్చి ఆయన పుక్కిలించి అభిషేకం చేశాడు. అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మనం పుక్కిలించి నీళ్ళు ఉపయోగం చెప్పడం కాదు, ఆయన హృదయంతో నాకు శివుడు నేను అభిషేకం చేయలేనా, ఎట్టి పరిస్థితి చేస్తాను తన్నాడు. అక్కడ చెత్త అంతా కూడా వాడు పెట్టినప్పుడు బ్రాహ్మణుడు పెట్టిన పూలన్నీ కూడా చేతులు 2 మాంసం ఉంటాయి ఆయనకి, కాలుతో తీసేస్తాడు అవన్నీ. కన్నప్ప కాలుతో తీసేసి నోట్లో నీళ్లు పోసేసి శుభ్రం చేసి ఆయనకి బొట్టు పెట్టేసి ఆయనకి మళ్ళీ ఆయన ఈ మాంసం తీసుకొచ్చి పెడతాడు ఆయనకి. అంటే భక్తి పారవశ్యం, భక్తి ప్రధానంగా చెప్పాడు. అదని చెప్పి నువ్వు మాంసం పెట్టమని చెప్పలే. అక్కడ కన్నప్ప పెట్టాడు కాబట్టి మాంసం పెట్టా అంటే కన్నప్ప కన్ను తీసి పెట్టాడు, నువ్వు పెట్టగలుగుతావా? కాబట్టి ఎవరి స్థాయి ఏమిటి, ఎవరి భక్తి ఏమిటి అన్నటువంటి చూపించడానికి భగవంతుడు చేసిన లీలలు ఇవన్నీ. కాబట్టి భక్త కన్నప్ప చరిత్ర చదువుకోవచ్చు మనం. అసలు అంతటి మంచి కథలు, మంచి మనం విషయాలు పురాణం తెలుసుకుంటే ఆ రోజు మొత్తం హాయి గడిచిపోద్ది మనకి. పిల్లలకి నచ్చినట్టు కొన్ని కథలు చెప్పవచ్చు. చాలా మంచి కథలు ఉన్నాయి దాంట్లో. అండ్ బ్రహ్మాండమైనటువంటి నిజమైన భగవంతుడు లీలలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చదువుతుంటే మనకే తెలిసి వచ్చే అవకాశాలు. ఎలా బొట్టు పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా తినాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ప్రతి విషయాన్ని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఆ పురాణాలు మనకి ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. వాటిని మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే అదృష్టయోగం మనకు బలంగా ఉంటుంది. అవును గురుగారు, ఇప్పుడు మనం ఏదైతే జాగారం కోసం మాట్లాడుకున్నామో ముందు, అసలు ఏ సమయం వరకు మేల్కొని ఉండాలంటారు? మంచి ప్రశ్న మీద అడిగింది. ఏ సమయం వరకు కాదు, ఈ రోజు ఉదయం నుంచి మీరు అంటే తెల్లవారుజామున లేచి, అంటే 26వ తేదీ అంటే ఈ సంవత్సరంలో 26/2/2025 రోజున బుధవారం రోజున మహాశివరాత్రి ప్రారంభమై తెల్లవారుజామున నుంచి ప్రారంభం చేసి మరునాడు రాత్రి వరకు నిద్రపోకూడదు. చాలా మంది చేస్తారంటే పొద్దున్న లేవగానే అమ్మయ్య పొద్దున 6 అయిపోయింది గబగబా పడుకుందాం 3 అని చెప్పేసి పడుకుంటారు. లేదు, ఆ మర్నాడు కూడా మనకి స్వామివారి పూజాధికాలు చేసుకొని ఆ మర్నాడు మొత్తం కూడా మన బంధువుల్ని, మిత్రుల్ని, బ్రాహ్మణ్ణి పిలిచి భోజనాలు పెట్టి ఆ సాయంకాలం వరకు మళ్ళీ స్వామివారి యొక్క పూజాధికాలు అర్చనలు చేసుకుంటూ సాయంకాలం మళ్ళీ ప్రదోషకాలంలో దీపం పెట్టి, ఎప్పుడు అమావాస్య రోజు మనకి మహాశివరాత్రి చతుర్దశి అయిపోయిన తర్వాత అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య పొద్దు వరకు లేదా చతుర్దశి మొత్తం అయిపోయేంత వరకు, చతుర్దశి అర్ధరాత్రి వస్తుంది మనకి, మర్నాడు చతుర్దశి ఉంటుంది సాయంత్రం వరకు. ఆ సమయంలో అమావాస్య పొద్దు వరకు మనం దీపారాధన చేసి అప్పుడు మనం నిద్రకు ఉపక్రమించాలి. అంటే మధ్యలో మధ్యాహ్నం పడుకున్న ఈ జాగరణ చేసిన ప్రతిఫలం ఏది మనకు ఉండదు. అవును, కొంతమంది మధ్యాహ్నం పడుకుని రాత్రి అంతా జాగరణ చేస్తారు. కాబట్టి కునుకు తీయకుండా నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణతో ఖచ్చితంగా మనం ఈ యొక్క 36 గంటలు కంటి మీద రెప్పవాల్చకుండా ఉండేదే జాగరణ. ఈ రోజు సూర్యోదయం ముందు నుంచి మర్నాడు సూర్యాస్తమయం వరకు చేసేదే జాగరణ. కాబట్టి మధ్యలో నేను 1 గంట పడుకునండి, చిన్న కునుకు వచ్చిందండి దానికి అంటే ఒకటి, శక్తులైన వారు అలా ఉండండి, అశక్తులైన వారు లింగోద్భవ కాలం వరకు ఉండండి, ఇంకా శక్తి ఉన్నవారు సూర్యోదయం వరకు ఉండండి, బ్రహ్మాండం శక్తి ఉంది సూర్యాస్తమయం వరకు ఉండండి, నో ప్రాబ్లం. అశక్తులు శక్తులు వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి ఉత్సాహం ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం అక్కర్లేదు, నువ్వేం జాగరణ అక్కర్లేదు అనక్కర్లా, ఉండివ్వండి, పర్లేదు, వాడు నేర్చుకుంటాడు, మధ్యరాత్రి వరకు ఉంటాడు, లింగోద్భవ కాలం ఉందిగా శివరాత్రి పడుకుంటాడు, నో ప్రాబ్లం, అదొక మంచి పుణ్యమే. మర్నాడు సూర్యోదయం వరకు 24 గంటలు స్వామివారి ఉన్నాడు కదా, అది మంచిదే. ఇంకా శక్తి ఉంది, మర్నాడు 36 గంటలు అంటే మొత్తం 36 గంటలు మెలుతూ ఉండండి. ఇలా మనం చేసి ఎవరిని వద్దనాల్సిన అవసరం లేదు. ఆ రోజున శివ 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 అనుకున్నా చాలమ్మా, పుణ్యమే. 2 అక్షరాలే. శివ అంటే ఆనందం అని అర్థం. ఇక్కడ గౌరీ సహిత మనకి శివుడు అని అర్థం. శివ అంటే
గౌరీ సహిత రుద్రుడు అని అర్థం. అంటే ఆనందము. స్వామికి ఆనందం కలిగించేవారు అంటే అమ్మవారే. స్వామికి ఆనందం కలిగించేవారు అంటే అమ్మవారిని చూస్తేనే. అవును. ఆవిడ కోసం లేదని చెప్పి దక్షయజ్ఞంలో ఆవిడ చనిపోయిందని చెప్పేసి ఆయన తపస్సులోకి వెళ్ళిపోయాడు, నాకు ఈ లోకం వద్దని. ప్రళయం వచ్చినప్పుడే. అవునవును. అప్పుడు మళ్ళీ విష్ణుదేవుడు దండం పెడతాడు, ఆయన నీకు పుణ్యం ఉంటుంది, కొద్ది దయచేసి నువ్వు బాబు నీకు భయం ఉంటుందని చెప్పేసి వచ్చాడు. తర్వాత అమ్మవారు మళ్ళీ ఆయన యజ్ఞం చేస్తున్నంత ఆయన తపస్సు చేసేపు అమ్మవారు మళ్ళీ పుట్టడం అయిపోయింది అమ్మవారిది. చనిపోవడం అయిపోయింది, పుట్టుక కూడా వచ్చింది అమ్మవారిది. పుట్టింది పెరిగింది కూడా. ఆయన తపస్సు బయట రావట్లేడు. అందుకే రతి మన్మధుని పంపిస్తాడు ఆయన దగ్గరికి. ఒరే నువ్వు ఎట్టే శివుడిని తపస్సు భంగం చేయరా, ఆ పార్వతి కనబడుతుంది వెంబడి అని చెప్తే అంటాడు, అమ్మా నువ్వు నన్ను ఆయన తప్పకూడదు, మూడో కన్ను తెరిస్తే నా పని అయిపోద్ది అంటే పార్వతి ఆయన వరం ఇస్తుంది. అప్పుడు రతిదేవి అడుగుతుంది, అమ్మ నువ్వు శివుడిని పోనే ఎంజాయ్ చేస్తా అంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, బట్ నా పరిస్థితి ఏంటి? చూడగానే భస్వం అయిపోతాడు, ఇది గ్యారంటీ, నో డౌట్, నాకు కనబడుతుంది నా భవిష్యత్తు, మరి నా పరిస్థితి ఏంటి, మరి నేను సుమంగళిగా ఉండాలి కదా అంటే వరం ఇస్తుంది. వీడు యాక్చువల్గా ఏంటి, వీడిని మన్మధుడిని అక్కడ కనబడకుండా చేయాలి. ఎందుకంటే వీడు ఎవడు చూస్తాడో వాడు మోహించబడతాడు. మన్మధుడు ఎవరు కనబడతాడో వాడు నానా రూపమైనటువంటి కాముకంతో ఉంటాడు. వాడికి ఓన్లీ ఎంజాయ్మెంటే కావాలి. ఇంకా స్త్రీ పురుషుల యొక్క సంగమే కావాలి వాడికి, ఇంకోటొద్దు వాడికి. వాడు ఎవరు చూస్తే వాడు అలా మారిపోతుంటాడు. కాబట్టి అమ్మవారు ఎత్తుంది వీడికి శాపం ఇవ్వాలి కదా. ఆ శాపం శివుని ద్వారా తన భర్తకు మాత్రమే, అంటే రతిదేవికి మాత్రమే కనబడేట్టుగా, రతిదేవికే మాత్రం స్పర్శ ఉంటుంది, రతిదేవికే కనబడతాడు అని ఆ వరం ఇచ్చి శివుని చేత ఆయన భస్మం చేపించేసి ఆయన కళ్ళు తెరుచుకోగానే ఆ తర్వాత అమ్మవారు కనపడి అందరూ వచ్చేసి ఆయన నువ్వు ఏమనుకోకు, మళ్ళీ పెళ్లి చేసుకో, నువ్వు సృష్టి స్థితి అంతా అడుగుతుంది కానీ లయకారకుడు లేవు నువ్వు అని చెప్పేసరికి ఆయన మళ్ళీ వచ్చేసి అమ్మవారిని పెళ్లి చేసి అక్కడ అమ్మవారు గౌరీగా మారుతుంది, గౌరీపతి అవుతాయి. సో ఇన్ని అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకమైన స్టోరీ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల లీలలు ఉన్నాయి. అవి చదువుకుంటే అదృష్టయోగం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు అనేకం ఉంటాయి. తప్పకుండా ఇటువంటి శివరాత్రి రోజున మీరు అటు వినండి, ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకోవడానికి కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మనం చేసే ప్రతి పని కూడా. మరి మహాశివరాత్రి రోజు మనం ఏవైతే మనం అవి చేస్తూ ఉంటామో, మన ఉపవాసం కానివ్వండి, లేదు అంటే జాగారం కానివ్వండి, దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? తప్పకుండా ఏ పండుగ ఉంటుంది. ఈ మహాశివరాత్రికి వచ్చేటువంటి ఏంటంటే ఒక పట్టుదల, కార్యదక్షత, చైతన్య స్ఫూర్తి. అంటే ఒక మనిషి జాగరణకి, నక్తానికి, ఉపవాసానికి అర్థం ఏమిటి? తన శక్తిని నేను ఉండగలనటువంటి ధీమాన్ని కల్పించుకుంటాడు. ఈ శక్తి ధీమా కలుగుతుందో ఒక 5 గంటల వరకు ఆకలి ఇస్తుంది, 6 గంటల తర్వాత ఆకలి చచ్చిపోతుంది. రాత్రి 1 గంట వరకు నిద్ర, కళ్ళు తిరుగుతుంటాయి, మూసుకుంటాయి, 2-3 దాకా ఇంకా మూసుకుంటాయి, 3 తర్వాత నిద్ర రాదిగా, నిద్ర రాదు, 3 తర్వాత నిద్ర రాదు. అంటే నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని నువ్వు పుంజుకుంటున్నావు అని అర్థం. అంటే నీకు శక్తిని నువ్వే పెంచుకుంటున్నావు. ఈ తత్వాన్ని నీకు ప్రతి సంవత్సరం కూడా శివుడు అనేవాడు కల్పిస్తాడు. నీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు, ఒక సద్బుద్ధిని కలిగిస్తాడు, పట్టుదలను కలిగిస్తాడు, ఏకాగ్రత కలిగిస్తాడు, 10 మందికి మంచి చేసే బుద్ధిని కలిగిస్తాడని చెప్పేదే ఈ యొక్క సైంటిఫిక్గా ఉండేటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మీకు. అంటే ప్రతి పండుగ కూడా అలాగే కాల ప్రకారంగా కూడా వేసవి కాలానికి దగ్గరగా వస్తుంది కాబట్టి శరీరంలో నక్తంగా ఉన్నప్పుడు వేడి ఉద్భవిస్తుంది మనకి. ఈ వేడి రేపు రాబోయేటువంటి వైశాఖ జ్యేష్ఠ మాసాల వేడి 2 సమాంతరంగా ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక మనిషి 4 గంటలు ఉపవాసము మెలుతుండడం అనేది చాలా వేడి చేస్తుంది మనిషికి, అది కనబడదు కానీ చాలా వేడి చేస్తుంది. అది ఆ వేడి అనేది శరీరానికి అలవాటు పడడానికి రాబోయేటువంటి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసం వచ్చే వేడిని అంటే 2 సంకలనం చేసుకుంటూ మన బాడీ పర్ఫెక్ట్ ఉండడానికి పనికొచ్చేదే మహాశివరాత్రి. అట్లాంటి అనేక ఉంటాయి, ఒకటి కదమ్మా, చాలా ఉంటాయి. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.